అంబేద్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. బషీరాబాద్ మండల ఎన్ఎస్యుఐ యువ కాంగ్రెస్ నాయకులు డిమాండ్. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్ఎస్యుఐ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ కి అమిత్ షా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ అంకిత్ ప్రేమ్ ఆదేశాల మేరకు నిరసన తెలపడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ సభ్యులు మణికంఠ, గౌలి, సోషల్ మీడియా యువ నాయకుడు శ్రీకాంత్, యువ నాయకులు ప్రేమ్ కుమార్, సతీష్, రావి రాథోడ్, శ్రీనివాస్, శ్రీధర్, మైమూద్, షభాష్, షాబష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. अमित शाह अमित शाह बीजेपी వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని అమిత్ షా హోంమంత్రి ఉన్నతమైన పదవిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతమైన పదవిలో హోంశాఖగా కొనసాగిస్తున్న అమిత్ షా అంబేద్కర్ పైన వివాదాస్పందన చేసినటువంటి వాక్యాలను అనుగుణంగా ఇక్కడ దానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అమిత్ షా పార్లమెంటులో రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతున్నటువంటి వాక్యాలు అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఇక గమనిస్తాం. మనము ఈ యొక్క నిరసనలను తెలపడానికి ప్రధానమైన కారణం భారత రాజ్యాంగమైనటువంటి పితామహుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై వివాదాస్పందనమైనటువంటి వ్యాఖ్యలు అమిత్ షా చేయడం వల్ల ఆ వ్యాఖ్యలను చేసినందుకు ఈ యొక్క క్షమాపణ చెప్పాలని అమిత్షాపై ఈ యొక్క నిరసనలపై అందరూ టీం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. अमीर शाह डाउन डाउन, अमीर शाह डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन.